ప్రతి ఇంట్లో ఒక్కళ్ళనైనా వేధించే ఒకే ఒక్క సమస్య షుగర్ వ్యాధి. దీనినే మధుమేహం, డయాబెటీస్ ఇలా రకరకాల పేర్లతో మనం పిలుస్తున్నాము. ఇలా ఇంటికి ఒకళ్ళనే బాధ పెట్టే ఈ వ్యాధిని మనం న్యాచురల్గా మనం ప్రకృతి పరంగా చాలా సింపుల్గా తగ్గించుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూసే ఈ మొక్క అత్తిపత్తి మొక్క. దీని ఆకులని దీన్ని గుర్తుపడటం కూడా చాలా ఈజీ అండి. ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, దాన్ని టచ్ చేస్తే ముడుచుకుపోతాయి. అలాగే కొంచెం ఒక 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ విచ్చుకుంటాయి. మీకు వీడియోలో ఆ ముడుచుకుపోవటం అలాగే మళ్ళీ విచ్చుకోవటం అనేది చూపిస్తున్నాను, చూడండి. అయితే ఈ ఆకులని మనం తెంపుకొని సేకరించి వీటిని నీడలో ఆరబెట్టుకొని దంచి పొడి చేసుకొని ఈ పొడిని కనుక మనం డైలీ ఒక పావు స్పూన్ కనుక తీసుకున్నట్లయితే డయాబెటీస్ అనేది కంట్రోల్ అవుతుందండి. చాలా త్వరగా కంట్రోల్ అవుతుంది. అంతేకాకుండా ఎక్కువ మంది మగవారిలో వేధించే ఒక అతిపెద్ద సమస్య ఈ కణాలు తగ్గిపోవడం, అలాగే శీఘ్రస్ఖలనం లేక సెక్సువల్ పొటెన్షియల్ అంటే సెక్స్ చేసే సామర్థ్యం అనేది లేకపోవడం, ఇవన్నీ ఈ రోజుల్లో ఎక్కువగా గమనిస్తున్నాం. ఇలాంటి వారు ఈ మొక్కని నకశక పర్యంతం అంటే వేరు, కాడ, పువ్వు, కాయ అలా మీకు మొత్తం నకశక పర్యంతం తీసుకొని దీన్ని శుభ్రంగా కడుక్కొని దీన్ని నీడలో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఆరబెట్టుకొని దీనిని దంచి పొడి చేసి ఈ పొడిని పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ తేనెతో కానీ వేటిలో తోటైనా మనం కనుక తీసుకున్నట్లయితే డైలీ ఒక స్పూన్ కాడికి ఈ పొడిని కనుక మనం ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు కనుక దీన్ని తీసుకున్నట్లయితే మీకు ఈ సెక్స్ సామర్థ్యం అన్నది విపరీతంగా పెరుగుతుంది. ఇక శుక్రకణాలు కూడా 0 కౌంట్ ఉన్నాయి కూడా ఎంత అయితే ఉండాలో అంతవరకు వెళ్తాయి. ఇలా ఒక 40 రోజులు, కనీసం 40 రోజులు మనం కనుక చేస్తే మీకు ఈ ప్రాబ్లం అన్నింటి నుంచి ఇది బయటపడుతుంది. చూడండి, మీకు ఇందాక వీడియో స్టార్టింగ్లో టచ్ చేసి చూపించాను. మళ్ళీ ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత ఇవి మళ్ళీ విచ్చుకుంటున్నాయి. అంటే ఆ ముడుచుకున్న ఆకు మళ్ళీ విచ్చుకుంటుంది. అలాగే ఈ వీడియోలో ఈ దీని కాయ ఎలా ఉంటుంది అనేది కూడా చూపించాను. ఈ పుష్పాలు కూడా చాలా ఆకర్షణీయంగా చాలా అందంగా ఉంటాయి. చూడండి, గుర్తుపట్టుకోండి, మొక్కని గుర్తుపట్టండి. ఇలా మీకు మీరుగా వీటిని సేకరించి వాడుకొని మీ వ్యాధుల నుండి మీ ఇబ్బందుల నుండి మీ అంతటా మీరే బయటపడవచ్చండి. నా వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. మీకు ఏదైనా ఇబ్బంది ఆరోగ్యపరంగా ఉంటే కామెంట్ చేయండి.